ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ నీ బిడ్డలందరినీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేలా దీవించు తల్లి. అమ్మ ఎల్లప్పుడూ వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలమ్మా. వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తూ ప్రతి విషయంలో వాళ్ళకు తోడుండి ముందుకు నడిపి అమ్మ తల్లి. అమ్మ దుర్గమ్మ తల్లి మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ నీ ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని వేడుకుంటున్నాను తల్లి జగన్మాత. అమ్మ ఇప్పుడు అమ్మ మాట మనమందరం విందాం. అమ్మ మన కోసం ఏం సందేశం పంపించిందో మనం తెలుసుకుందాం. అమ్మ మహాకాళి రూపంలో మీ వెంటనే నడుస్తుంది. అమ్మ వెనకాల నిలుచోని ఉంటుంది. అంటే అమ్మ ఎల్లప్పుడూ మీతో ఉంటూ మీతో నడుస్తూ మీ వెంటనే ఉంటుందన్నమాట. మీ శత్రువులు ఎవరైతే మీ జీవితంని మొత్తం అంధకారం చేశారో అమ్మ ఇప్పుడు వారి జీవితం ఎలా చేస్తుందంటే వాళ్ళు ఊహించుకోలేరు ఆ విధంగా చేస్తుంది. అలాగే అమ్మ కాళీ మీ జీవితం నుండి ఆ అంధకారాన్ని దూరం చేస్తుంది. అమ్మ శివయ్య ఇద్దరు కలిసి అందరి ముందుకు మిమ్మల్ని ఒక కొత్త రూపంలోకి తీసుకురాబోతున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, అమ్మ శివయ్య ఇద్దరు మీకు తోడున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ప్రతి విషయంలో మీకు వాళ్ళు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ జీవితంకి ఇప్పుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మ మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఆ శక్తితో మీరు మీ శత్రువుల యొక్క నిజస్వరూపం, వాళ్ళ ఏం చేశారు, ఎలాంటి వారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. అలాగే మీరు అందరి ముందుకు వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టగలుగుతారు. అమ్మ ఏం చేస్తుందో మీకోసం గుర్తుపెట్టుకోండి. అమ్మ మీ గురించి ఇంత తపన పడుతుంది. నా బిడ్డ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా బిడ్డకి ఎలాంటి కష్టాలు ఉండకుండా ముందుకు సాగాలి అని అమ్మ మీ గురించి ఇంత ఆలోచిస్తుంది కదా. మరి అమ్మకి మనము ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో అమ్మ ధన్యవాదాలు తల్లి దుర్గమ్మ, జై దుర్గా అని రాసి వీడియోని అమ్మ బిడ్డలకు షేర్ చేసి అమ్మ మన కోసం పంపిస్తున్న ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి బెల్ గంటను ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు అమ్మ పంపించే సందేశాలు మీ వరకు తొందరగా చేరుతాయి. అలాగే అమ్మ మీకు ఇచ్చిన శక్తితో వారి యొక్క నిజస్వరూపం మీరు అందరి ముందు బయట పెట్టగలుగుతారు. ఇప్పటి వరకు ఎవరైతే వాటి నుంచి అంటే ఎలాంటి చెడు అయితే మీకు చేశారో ఇప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి చెడు చేయలేరు. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. మంచివారు అని అందరి ముందు మీరు మిమ్మల్ని నిరూపించుకోగలుగుతారు. మీ పేరు చెడగొట్టి మిమ్మల్ని బదనాం చేసిన వాళ్ళని అమ్మ బయట పెడుతుంది కాబట్టి మీరు ఎంత మంచివారో అందరికీ తెలిసిపోతుంది. మీ నిజస్వరూపం తెలుస్తుంది అందరికీ. మీతో ఇవన్నీ చేయించేది అమ్మ శివయ్య కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీ మంచి కోసం మిమ్మల్ని కాపాడడం కోసం అమ్మ చేయిస్తుంది. ఇక నుండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి మీరు ఇక ఎప్పుడు భయపడకండి. ఏది వచ్చినా అమ్మ శివయ్య చూసుకుంటారు. మీరు సంతోషంగా జీవితాన్ని గడపండి. ఎలాంటి ఇబ్బంది పడకండి. ఏ దాని గురించి ఆలోచించకండి. నిత్యం అమ్మని శివయ్యని ఆరాధిస్తూ భక్తిగా అమ్మని పూజించుకుంటూ నిత్య జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగండి. అమ్మ ఎప్పుడు మీకు తోడుండి నీడలా మీ వెంటనే ఉండి మిమ్మల్ని సదా కాపాడుకుంటూ ఎవరు మీ జోలికి రాకుండా చూసుకుంటూ, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చెయ్యాలంటే ఫస్ట్ అమ్మని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత శక్తి ఎవరికీ ఉండదు. వాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యలేరు. అమ్మ ఒక్క కన్ను చూపు ఇలా చూస్తే చాలు భస్మమైపోతారు. కాబట్టి వాళ్ళు అమ్మ జోలికి రారు, అమ్మ బిడ్డల జోలికి రారు.
ఎందుకంటే అమ్మ బిడ్డల జోలికి వస్తే అమ్మ ఏం చేస్తుందో వాళ్ళకు బాగా అర్థమయ్యేలా అమ్మ చేస్తుంది కాబట్టి సరేనా. ఇవి గుర్తుపెట్టుకొని మీరు మంచి మార్గాన్ని ఎంచుకొని అమ్మ చెప్పే మాట వింటూ మంచిగా ఉండి నలుగురికి మంచి చేస్తూ మంచిగా బ్రతకండి. ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చెడు వైపు వెళ్ళకూడదు. చెడు వైపు ఎప్పుడైతే మీ ఆలోచనలు కానీ మీ పద్ధతులు ఉంటాయో అమ్మ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఆలోచనలు మంచికే ఉండాలి. నలుగురు మంచి చేస్తూ మంచి వైపు ఉండు. నీకు సదా అమ్మ నీకు తోడుండి నిన్ను రక్షిస్తుంది. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.